నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. సింగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కౌంటింగ్ కొనసాగుతోంది. అర్ధరాత్రిలోపు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. చెల్లుబాటైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారిని విన్నర్గా ప్రకటిస్తారు. నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నియోజకవర్గం పరిధిలోని 12 జిల్లాల్లో మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉండగా 72.44% ఓటింగ్ జరిగింది. పోలైన ఓట్లు 3,36,013 కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2,139. ఓట్ల లెక్కింపుకు 4 హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో 24 లెక్కింపు టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్లో 96 టేబుళ్లపై 96,000 ఓట్లు లెక్కిస్తారు. 4వ రౌండ్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. అర్ధరాత్రిలోపు ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముందని భావిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమవుతోంది. దాదాపు 24 గంటల పాటు కౌంటింగ్ చేపట్టనున్నారు. లెక్కింపు సిబ్బంది షిఫ్టుల వారీగా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో షిఫ్టుకు 900 మంది లెక్కింపులో పాల్గొంటారు. మొదటి షిఫ్ట్ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విధుల్లో ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రెండో షిఫ్ట్ సిబ్బందితో లెక్కింపు ప్రారంభమై 6వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు పనిచేయాల్సి ఉంటుంది. అన్ని బ్యాలెట్ పేపర్లు 25 బండిల్స్ గా చేస్తారు. కౌంటింగ్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో వాటిని ఓపెన్ చేస్తారు. చెల్లుబాటైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. కౌంటింగ్ హాల్ దగ్గర పటిష్టమైన 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 800 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. టేబుళ్ల దగ్గర కౌంటింగ్ సిబ్బంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దనే నిబంధన ఉంది. భద్రతను పర్యవేక్షించడానికి డీఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని నియమించారు. ఎన్ని రోజులు పట్టినా షిఫ్ట్ సిస్టంలో రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.